పూరి జగన్నాథ యాత్ర అంటే ప్రపంచం అంతా అటువైపు చూస్తుంది. విశాఖలో కూడా అదే తరహాలో పూరి జగన్నాథ రథయాత్ర కూడా జరుగుతుంది. 1995 నుంచి కూడా విశాఖలో ఎవరైతే ఒరిస్సా ప్రజలు ఉంటున్నారో, ఒరిస్సా ఉద్యోగులు ఉంటున్నారో వారందరూ కూడా ఈ ఉత్కల్ మందిర్‌ని నిర్మించారు. ఇప్పుడు ఇది విశాఖలోని బీచ్ రోడ్డుకి సమీపంలో సిరిపురం వద్ద ఈ ఉత్కల్ మందిర్ ఉంది. ఇక్కడ ఏదైతే పూరి జగన్నాథ యాత్ర ఏ రకంగా జరుగుతుందో అదే రకంగా మాత్రమే కాకుండా పూరిలో మాదిరిగా ప్రతిరోజు కూడా అర్చనా కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ లోపల ఉన్న విగ్రహం ఏదైతే సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి విగ్రహాలు అత్యంత ప్రత్యేకంగా కూడా కనిపిస్తాయి. అలాగే చూసుకుంటే దీనికి అనుబంధంగా కూడా వినాయకుడు అలాగే ఇతర కార్తికేయ స్వామి ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఒక రకంగా ఒరిస్సాకు సంబంధించిన సంస్కృతి సాంప్రదాయం పూరిలో ఏం జరుగుతుంది అదే కూడా విశాఖలో జరుగుతుంది అన్నట్టు కూడా ఇక్కడ ఒరిస్సా అర్చకులు అలాగే పండితులు కూడా ప్రతిరోజు కూడా పూజలు చేస్తారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రథయాత్ర మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంది. విశాఖలోని వన్ టౌన్ ఏరియాలో కూడా ఒక జగన్నాథ స్వామి ఆలయం ఉంటే అది తెలుగు సాంప్రదాయ రీతిన అక్కడ ఉత్సవాలు అలాగే పూజలు నిర్వహిస్తారు. కానీ విశాఖలోని వేరువేరు అంటే రైల్వే కావచ్చు లేక ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఒరిస్సా ఉద్యోగులు ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తులతో కూడిన సంబంధించిన కమిటీ దీనికి నిర్మాణం చేపట్టింది. 1995 నుంచి కూడా ఇక్కడ ప్రతి ఏటా కూడా రథయాత్ర అంగరంగ వైభవంగా జరగడమే కాకుండా ఒరిస్సా సాంప్రదాయ రీతిన ఇక్కడ జగన్నాథ స్వామిని సుభద్ర బలభద్ర సమేతంగా ఇక్కడ పూజలు చేయడం ఒక ప్రత్యేకతగా చెప్పుకున్న పరిస్థితి. ఈ దశలో రథయాత్ర పూరిలో జరుగుతున్న సమయంలోనే ఇక్కడ భారీ ఎత్తున రథయాత్ర నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం విశాఖలోని ఈ సిరిపురం జంక్షన్ నుంచి ఈ భారీ ఎత్తున జరిగే ఈ రథయాత్రలో ఒరిస్సా ప్రజలతో పాటు విశాఖలోని వన్ టౌన్ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలు ప్రధానంగా చూసుకుంటే పాండురంగ స్వామి టెంపుల్ అలాగే చిన్న వాల్తేరు పెద్ద వాల్తేరు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చి ఉత్కల్ మందిర్ లో జరిగే ఈ రథయాత్రలో పాల్గొనడానికి ప్రతి ఏటా కూడా ఒక సాంప్రదాయం కొనసాగుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, ఆర్టీవీ, విశాఖపట్నం. जय जगन्नाथ, जय जगन्नाथ। इस मंदिर जगन्नाथ स्वामी मंदिर 95 वैशाख शुक्ल दशमी में प्रतिष्ठा हुआ। ये मंदिर में उत्कल सांस्कृतिक समाज से ये मंदिर बना दिया। समस्त उड़िया सदस्य का उद्यम में ये मंदिर बना हुआ। 95 से अभी तक ये जगन्नाथ स्वामी मंदिर पूजा होता। आज रथ यात्रा से आज उभा यात्रा बोला। आज का दिन उभा यात्रा, आज का दिन में तुलसी वैसव हो गया। रात को दर्शन मिलेगा। आज काल रथ यात्रा होगा। रथ यात्रा में जगन्नाथ स्वामी, बलभद्र स्वामी, सुभद्रा देवी, सुदर्शन स्वामी वो 4 विग्रह जाएगा। वो गुंडीचा घर को जाएगा। जगन्नाथ स्वामी का घर वो 9 दिन उधर रहेगा। गुंडीचा घर में पूजा करेगा, पूजा होगा। वो ज़्यादा भजन कीर्तन प्रसाद सेवन होगा। जगन्नाथ स्वामी को प्रति संवत्सर का ये पूजा बहुत अच्छा पूजा होता। जगन्नाथ स्वामी समस्त भक्तों को दर्शन देगा। वो पतित पावन यात्रा, श्री गुंडीचा यात्रा, रथ यात्रा बोला, 10 अवतार यात्रा बोला। इस यात्रा में जगन्नाथ स्वामी, बलभद्र स्वामी, सुभद्रा देवी समस्त भक्तों को दर्शन दे दे, समस्त पाप को खंडन कर दे। ये यात्रा में ये मुख्य लक्ष्य है। ये इस यात्रा रथ यात्रा अच्छा से होता। जगन्नाथ स्वामी का आशीर्वाद होता। जय जगन्नाथ, जय जगन्नाथ, जय जगन्नाथ। पूरी में जो होता है रथ यात्रा इधर में होता रथ यात्रा, सेम रथ यात्रा। ये रथ यात्रा में भगवान जगन्नाथ स्वामी मेन ये रथ यात्रा की गुंडीचा यात्रा बोला, 10 अवतार यात्रा बोला और रथ यात्रा बोला, श्री गुंडीचा बोला। ये रथ यात्रा को भगवान जगन्नाथ स्वामी अच्छा से भगवान भक्तों को दर्शन देते, पाप के खंडन करते। वो पतित पावन यात्रा बोला।